ముందే చెప్తున్నా బ్యాగులను చూసి అయితే భయపడకండి. ఇవేంటో కాదు డీమార్ట్ నుండి తీసుకొచ్చిన సరుకులు. 4 రోజుల నుండి సరుకులు నిండుకున్నాయి. తీసుకొచ్చుకుందామంటే ఈ వర్షాల వల్ల అస్సలు కుదరట్లేదు. ఇంకా ఫైనల్‌గా నిన్న కాస్త గ్యాప్ ఇచ్చింది కాబట్టి ఇంక తీసుకొచ్చుకుందామని జెప్పేసయితే మా బావ వెళ్లి తీసుకొచ్చాడు. కాకపోతే సరుకులు తీసుకొని రిటర్న్ వచ్చేటప్పటికి అయితే మళ్ళీ వర్షం పడింది. తగ్గిద్దేమో అని ఎంత వెయిట్ చేసినా అసలు తగ్గలేదంట. ఫైనల్‌గా ఇంక ఇలా కాదు, ఇలానే ఉంటే నైట్ అయిపోయిద్ది అని జెప్పేసి వర్షంలోనే వచ్చేసారు. ఆ వచ్చే గ్యాప్‌లోనే ఇదంతా ఇలా బురదలాగా చిల్లిపోయిందనమాట. తనొచ్చేసరికి నైట్ అయితే 11 అయిపోయింది. ఇక ఆ టైంలో సరుకులని ఏం సర్దుదాంలే అని జెప్పేసి నెక్స్ట్ డే సర్దుదాంలే అని జెప్పేసి అలానే బెట్టేసా. ఇప్పుడైతే ఏమేం తీసుకొచ్చాడా అని జూస్తున్నా. ఇంకా సరుకులంటే ఎలా ఉంటది? మార్నింగ్ లేచి వేసే బ్రష్ పేస్ట్ దగ్గర నుంచి నైట్ పడుకొని ఆన్ చేసే ఆల్ ఔట్ వరకు అన్ని సరుకులు తీసుకొచ్చాడనమాట. ఈ ఉప్పుందే, కర్రీలో అన్నేసి చూడు, నన్నేసి చూడు అనిద్దంట. అందుకే ఉప్పుకంత ప్రత్యేకత. ఉప్పు లేనిదే కర్రీ అస్సలు టేస్ట్ బాగోదు కదా! ఇక బ్యాగు కాస్త తడిసింది కదా! స్మెల్ అయితే వస్తుంది. ఇంక దాన్నయితే పక్కన బెట్టేసి, ఇంకో బ్యాగ్‌లో ఏమున్నాయో అయితే అన్నీ చూసేద్దాము. అవును. మీ ఇంట్లో సరుకులు మీ వారు తీసుకొస్తారా? మీరు తీసుకొస్తారా? లేదంటే ఇద్దరు కలిసి వెళ్తారా? మా ఇంట్లో మేమిద్దరమైతే కలిసి వెళ్ళేది చాలా రేరు. అసలు నేనెక్కువ వెళ్ళను. తనే వెళ్ళి అన్నీ తీసుకొస్తారనమాట. నేనైతే ఎప్పుడో ఒకసారి వెళ్తా. ఇంకా అన్నీ తనే తీసుకొచ్చినప్పుడు నేనెందుకు వెళ్ళడము? అందుకే నేనెక్కువ వెళ్ళను. మీరు డీమార్ట్‌కి వెళ్తే ఎంత బిల్ చేస్తారో ఈ వీడియో కిందైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మా బిల్లు లిస్ట్ చూస్తేనైతే చాలా అంటే చాలా నవ్వుకుంటారు. అంత తక్కువ అనమాట. అసలు మీరసలు గెస్ చేయరు. ఒకవేళ గెస్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు నెలకి కావాల్సిన సరుకుల లిస్ట్ ఎంత? మీకొచ్చే బిల్ ఎంతో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. లైక్ చేయొచ్చు కదా!